ఇటు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతోంది. నిన్న 3 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ఇవాళ మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో అక్రమ షెడ్లను హైడ్రా కూల్చివేస్తుంది. పార్క్ లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేస్తూ ఉంది. ఇక దీంతో ఇవాళ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. అనంతరం అక్కడ కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేశారు. బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇక దీనిపై మరోవైపు స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు స్పందించారు. కావూరి హిల్స్ అసోసియేషన్ తమకు 25 ఏళ్ల వరకు లీజుకిచ్చింది అన్నారు. ఇక ఆ గడువు ముగియక ముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తున్నారంటూ ఆరోపించారు. ఇక నిన్న కూడా 3 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా కుకట్పల్లిలోని నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో చెరువులో నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు అధికారులు. నిన్న తెల్లవారుజామునే జేసీబీలతో వెళ్లిన అధికారులు అర్ధరాత్రి వరకు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. కుకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాల్లో ఉంది. ఇందులో FTL బఫర్ జోన్ లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్ లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లను నిర్మించారు. FTL లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. ఇక నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేసింది. సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జల్పించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలోని 12వ నెంబర్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కృష్ణారెడ్డిపేటలో 3 నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక పటేల్గూడలోనూ 25 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చాలా చోట్ల కూడా ఇటు చెరువుల ఎమ్మటి ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తే తాజాగా GHMC పార్కులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటి మీద ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాదాపూర్ కావూరి హిల్స్లో ఏకంగా పార్కుని ఆక్రమించేసి స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు సొసైటీ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూడా ఈరోజు హైడ్రా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఒకసారి మనం విజువల్స్లో గమనిస్తే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పార్కులు కొన్ని వందలు ఉన్నాయి, కానీ నామకే వాస్తే కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పార్క్ సంబంధించి కూడా జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో ఉంటే ఆహ్లాదకరమైన పంచేందుకు ఇలాంటి పార్కులు ఏర్పరుస్తారు. స్థానికంగా ఉండే వాకర్స్ సాయంత్రం పూట, ఉదయం వేళ వాకింగ్ చేసేతో పాటు ఫ్యామిలీస్తో ఇక్కడ నివాస అంటే వాటితో సరదా గడిపేందుకు ఏర్పాటు చేస్తారు. కానీ చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలతో పాటు GHMC పార్కులు, నాలాలు, చెరువులను ఆక్రమించి కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతుండగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే చాలా చోట్ల పదుల సంఖ్య హైడ్రా ఏర్పాటు దగ్గర నుంచి కూడా వందల సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కానీ కావూర్ హిల్స్ సంబంధించి కూడా పార్కుని ఆక్రమించి స్పోర్ట్స్ అడ్డా అది నిర్వాహకులు ఏకంగా ఒక కాంప్లెక్స్ని ఏర్పాటు చేసేందుకు సంబంధించిన షెడ్లు కూడా కొద్దిసేపటి క్రితం హైదరా సిబ్బంది కూడా వచ్చి వాటితో కూలగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో దీనికి సంబంధించి స్థానికంగా కావూర్ హిల్స్ సంబంధించిన సొసైటీ వారే తమకు 25 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చారంటూ కూడా స్పోర్ట్స్ అకాడమీ సంబంధించిన వారు ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేసి జిమ్ నిర్వహిస్తున్న వారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒకవైపు చూసుకుంటే కూడా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కూడా GHMC కూడా రాస్తుంది. ఒక గవర్నమెంట్ స్థలాన్ని కావలికి సంబంధించిన సొసైటీ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు ఏ విధంగా లీజుకి ఇస్తారని కూడా ప్రస్తుతానికి అసోసియేట్ అయిన వారంతా కూడా హైడ్రా దృష్టికి, ఎందుకంటే హైడ్రా ఏర్పాటు దగ్గర నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా GHMC లిమిట్స్ సంబంధించి కూడా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టే వాటి మీద స్థానికులు ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో కూడా తాజాగా కావలికి సంబంధించిన సొసైటీకి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళే హైడ్రా దృష్టికి తీసుకెళ్లడంతో కూడా ఈ నిర్మాణాన్ని కూల్చివేసిన తెలిసింది. గతంలో GHMC అధికారులు కూడా ఈ పార్కులో ఎక్కడైతే జిమ్ సంబంధించిన స్పోర్ట్స్ నిర్వాహకులకు సంబంధించి కూడా షెడ్లు నిర్మించారో వాటిని తొలగించాలంటూ కూడా నోటీసులు జారీ చేస్తే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి సంబంధించి తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా హైకోర్టు డైరెక్షన్ మేరకే హైడ్రా ఉన్నతాధికారులు కూడా దీన్ని కూల్చివేతకు సిద్ధమైనట్టుగా తెలిసింది. కొద్దిసేపటి క్రితం మాదాపూర్ కావూరి హిల్స్లో సంబంధించి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి జిమ్ను ఏదైతే కూలగొట్టారో వాటికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే హైకోర్టు డైరెక్షన్ మేరకే ఈ పార్కులో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా కూల్చివేతనంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ పార్కులో ఎక్కడైతే భారీ షెడ్లు ఏర్పాటు చేసిన వాటిని కూల్చివేసి కూడా
హైడ్రా ఉన్నతాధికారులు జిహెచ్ఎంసీకి ఈ పార్కు సంబంధించిన ల్యాండ్ను కూడా అప్పగించి తాళాలు కూడా వేసిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇల్లీగల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ హైదరాబాద్ నగరంలో చాలా జోన్లలో చాలా సర్కిళ్లలో కూడా ఏకంగా పార్కులను కూడా ఆక్రమించి ఆక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణం చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు చాలా విలువైన ప్రాంతంగా చెప్పుకుంటారు. ఇక్కడ ధనికులు ఎక్కువగా ఉంటారు. వీటి ప్రాంతం కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ ఏ విధంగా ఈ పార్కు స్థలాన్ని లీజుకు తీసుకున్నారు స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన వారు కూడా కొంత సమాచారం. కానీ స్పోర్ట్స్ సంబంధించిన అథారిటీ వాళ్ళు ఏమవుతున్నారో గతంలో కావలి సొసైటీకి సంబంధించిన వారే తమని ఈ ల్యాండ్ను 25 ఏళ్ల పాటుకు లీజుకి ఇచ్చారంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇది అక్రమ నిర్మాణం, దీన్ని కూల్చివేయాలంటూ కూడా హైడ్రా దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో హైడ్రా అధికారులు స్పందించినట్టుగా తెలుస్తుంది. ఒక జిహెచ్ఎంసీ ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక ప్రైవేటు సంబంధించిన స్పోర్ట్స్ అథారిటీ వారికి ఏ విధంగా లీజుకి ఇచ్చారన్నది కూడా ప్రస్తుతానికైతే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే స్థానికుల ఫిర్యాదు మేరకు ఇటు హైడ్రా అధికారులు ఉదయం ఇక్కడికి చేరుకొని కూడా ఈ పార్కులో ఏదైతే భారీగా షెడ్లు నిర్మించారో జిమ్ సంబంధించిన వాటికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే తొలగించడం అయితే జరిగింది. ఇక గతంలో ఇప్పటికి దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులు దీనికి నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత ఇందులో జిమ్ ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ సంబంధించిన నిర్వాహకులు కూడా హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ప్రస్తుతానికి హైడ్రా అధికారులు చెప్తున్నారు హైకోర్టు డైరెక్షన్ మేరకే పార్కు స్థలం నిర్మించిన ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన జిమ్ సెంటర్ని ఆ షెడ్లను కూడా తొలగించామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాటి ఈ పార్కులో నిర్మించిన అక్రమ షెడ్లను కూడా తొలగించడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులకు ఈ పార్కుని హ్యాండ్ ఓవర్ చేస్తూ అందుకు సంబంధించిన తాళాలు కూడా వేయడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో కేవలం ఇప్పటి వరకు హైడ్రా ఉన్నతాధికారులు చెరువులతో పాటు కుంటలు నాలాలకు సంబంధించి FTL బఫర్ జోన్లో ఉన్న వాటిని మాత్రమే తొలగింపులు చేపించారు. గతంలో నందగిరి హిల్స్లో ఉన్న ఒక పార్కును కూడా స్థానికులు గతంలో జిహెచ్ఎంసీ అధికారులు గోడ నిర్మిస్తే గోడను కూల్చివేసి కూడా స్థానికులు అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నిర్మిస్తే నేరుగా స్థానిక ఎమ్మెల్యే మీద హైడ్రా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత గోడ కూలగొట్టే వారి మీద చర్యలు తీసుకోవడం, తిరిగి గోడ నిర్మించారు. కాబట్టి వైపు అటు చెరువులు నాలాల కుంటల మీద అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారు కూడా జిహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వారి మీద కూడా హైడ్రా కొరడా నిలిపిస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.